హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇమ్యూనిటీని పెంచేటువంటి ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పౌడర్స్ ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్తోని, అది కూడా మన ఇంట్లో ఒకటి రెండు కానీ మిగిలినటువంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే, లేదు మనం సపరేట్గా కూడా తెచ్చి చేయించుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక కప్పు కరబుజకాయ ముక్కలు, ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు మామిడికాయ ముక్కలు, ఒక కప్పు అరటిపండు ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు, పైన గార్నిషింగ్ కోసం కొంచెం బాదం, ఒక 2 కాజు, కొన్ని పాలు, ఒక గ్లాసుడన్ని పాలు, షుగర్ టేస్టీకి సరిపడినంత, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిపై మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు రానిచ్చి అందులో నేనైతే 2 టీ స్పూన్స్ వేసాను. షుగర్ వేసి బాగా కలపాలి. ఇలా కాసేపు పాలు కాచడం వలన పాలు చిక్కబడతాయి. వాటిని కాసేపు చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకొని ఆ పాలల్లోకి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఫ్రూట్స్ ముక్కలు మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పైనుంచి హనీ వేసుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. దీనిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే కనుక ఎంతో హెల్దీ అయిన మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇమ్యూనిటీని పెంచేటువంటి ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పౌడర్స్ ఏం లేకుండా సింపుల్గా